స్వేచ్ఛ కోసం పిడికిలి బిగించేవాడే యోధుడు. ఆధిపత్యాన్ని ఎదురించడానికి అతడిచ్చే నినాదమే యుద్ధమవుతుంది. ఆ వీరుడి అడుగుజాడలు కొత్త చరిత్రకు సాక్ష్యాలవుతాయి. అలాంటి ఓ యోధుడు 2013 జూన్ 2న తెలంగాణ గడ్డపై రగల్ జెండా ఎగరేశాడు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జంగ్ సైరన్ జమాయించాడు. 60 ఏళ్ల కలను నిజం చేసుకోవడానికి అధికారాన్ని గడ్డిపోసలా వదులుకొని ఆత్మగౌరవం అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. అతను మరెవరో కాదు, పోతుగడ్డ పోరాట యోధుడు వివేక్. వివేక్ రాజీనామా చేసిన సందర్భం తెలంగాణకు సంధికాలం. ఇక ప్రత్యేక రాష్ట్రం రాదని 10 జిల్లాల ప్రజలు నిరాశలో ఉన్న సమయం. తెలంగాణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలు చేస్తున్న పాడుకాలం. అలాంటి టైంలో సీమాంధ్ర కుట్రలకు వ్యతిరేకంగా రొమ్ము విరుచుకొని నిలబడ్డ ఏకైక యోధుడు మన వివేకన్న. ఆయన తెగింపు తెలంగాణ పోరాటానికి ధైర్యాన్నిచ్చింది. కాక వెంకటస్వామి పోరాట వారసత్వాన్ని నరనరాన నింపుకున్న వివేక్ తల్లి తెలంగాణ గొంతుకోయడానికి సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోలేకపోయారు. అందుకే అధికార పార్టీకి రిజైన్ చేశారు. పార్టీతో ఆయన కుటుంబానికి ఉన్న 60 ఏళ్ల అనుబంధాన్ని కూడా వదులుకున్నారు. తెలంగాణ ఇస్తేనే తిరిగి పార్టీలోకి వస్తానని అధిష్టాన పెద్దలకు ఆనాడే క్లియర్గా చెప్పి వచ్చిన నిఖార్సైన తెలంగాణవాది మన వివేక్. వివేక్ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ షేక్ అయ్యింది. వివేక్ లాంటి కట్టర్ కాంగ్రెస్ వాది తెలంగాణ కోసం పార్టీ మారడం అధిష్టాన పెద్దలను ఆలోచనలో పడేసింది. పార్టీ భవిష్యత్తుపై బెంగ మొదలైంది. తెలంగాణపై తేల్చక తప్పదన్న విషయం అర్థమైంది. అందుకే సరిగ్గా 2 నెలల తర్వాత 2013 జూలై 30 ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ జై కొట్టింది. 1969 ఉద్యమ వీరుడు కాక వారసుడు వివేక్ మలి విడత ఉద్యమంలో చారిత్రాత్మక పాత్ర పోషించారు. తెలంగాణ ఎద తవ్వేసి ఖనిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు అడుగేసి సెలవంటూ చెప్పాలి పోరాటానికే, ఆహ్వానమివ్వాలి జీవితానికే. వ్యాపారవేత్తగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సేవలతో పేరు తెచ్చుకున్న వివేకానంద 2009 ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేయడంలో, ఎంపీ నిధులను జనం కోసం ఖర్చు చేయడంలోనూ చాలా మంది సీనియర్ ఎంపీల కంటే మంచి ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. రెండు 2009 తర్వాత జనంలో పెరిగిన తెలంగాణ ఆకాంక్షను గుర్తించి ఉద్యమంలోకి అడుగుపెట్టారు వివేక్. అధికార పార్టీ ఎంపీగా కొన్ని పరిమితులున్నా తోటి ఎంపీలతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 3.5 ఏళ్ల పాటు సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్లో నిరసనలు, బయట ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. పార్లమెంటు ఆవరణలో మహాత్ముడి విగ్రహం దగ్గర 2 రోజుల పాటు దీక్ష చేశారు. పార్లమెంటు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సస్పెండ్ అయిన అధికార ఎంపీ అయ్యారు. ఉద్యమాన్ని అణిచివేస్తున్న సొంత పార్టీకే చెందిన నాటి సీఎంను కూడా ఎదిరించారు వివేక్. ఈ తెగింపుతోనే సీఎం తనను వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించిన జనం ఆకాంక్ష కోసం నిలబడ్డారు. రైల్ రోకో ఉద్యమంలో, విద్యార్థుల కోసం సాగరహారం సమయంలో ఇలా అనేక నిరసనల్లో అరెస్ట్ అయ్యారు ఎంపీ వివేక్.
ఓవైపు పోరాటం, మరోవైపు కేంద్ర నేతలకు తెలంగాణ డిమాండ్లు న్యాయాన్ని వివరిస్తూ వరుస వినతి పత్రాలతో హోరెత్తించారు వివేక్. విభజన జరిగితే రెండు ప్రాంతాలకు జరిగే ప్రయోజనాలను వివరిస్తూ అనేక సార్లు సోనియా గాంధీకి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కు వివరంగా రిపోర్ట్లు ఇచ్చారు. అలాగే బిల్లును అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు ప్రయత్నిస్తున్న సమయంలో తెలంగాణ ఆకాంక్షను, రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరిస్తూ పార్లమెంటు సభ్యులందరికీ నోట్ను ఇచ్చారు ఎంపీ వివేక్. అదే సమయంలో సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలు, హైదరాబాద్ లాంటి అంశాలపై లోతుగా స్టడీ చేసి విభజనను అడ్డుకోవడానికి నాటి సీఎం కిరణ్ చేసిన ప్రతి ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. తెలంగాణ బిల్లు ఓకే అయ్యే చివరి క్షణం వరకు కేంద్ర స్థాయిలో ఒక్కొక్క నేతను కలుస్తూ వచ్చిన ఎంపీ వివేక్ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగానే ఉద్వేగంగా స్పందించారు. First of all, I want to thank Mrs. Sonia Gandhi, Mr. Chandrasekhar Rao, and the 1,500 people who have sacrificed their lives for achieving Telangana. It has been a long cherished dream for demerging our Telangana region from the Andhra Pradesh state. It was a state by itself before the merger took place, despite the first SRC recommending against the merger of Telangana. ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన ఎంపీగా బాధ్యత మర్చిపోలేదు మన వివేకన్న. చాలా కాలంగా మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వివేక్ ప్రయత్నాలతో 5,000 కోట్లతో ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని గత ఏడాది ఫెర్టిలైజర్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఇక నేదునూరు పవర్ ప్లాంట్కు గ్యాస్ కోసం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం వివేకన్న పోరాడుతున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన ఆనందంలో అందరూ ఉన్న సమయంలో ప్రధానమంత్రిని కలిసి రామగుండం మున్సిపాలిటీకి 135 కోట్ల పట్టణాభివృద్ధి నిధులివ్వాలని కోరారు. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కేలా చూస్తామన్న హామీని నిలబెట్టుకున్నారు. రామగుండం రైల్వే స్టేషన్ వద్ద ఫ్లైఓవర్ కు 28 కోట్లను మన వివేకన్నే మంజూరు చేయించారు. అధ్వానంగా ఉన్న 16 నెంబర్ జాతీయ రహదారి మరమ్మతుల కోసం వివేక్ పాటుపడ్డారు. అందుకే 15 కోట్ల రూపాయల నిధులతో అర్జునగుట్ట నుండి చెన్నూరు వరకు రోడ్డు రిపేర్ అవుతోంది. ఇంతేకాదు, కిష్టంపేట చెన్నూరు మధ్య డబుల్ రోడ్డు కూడా మంజూరు చేయించారు. ఇక 17 కోట్ల రూపాయల నిధులతో మంచిర్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయించారు. గోదావరి కని పట్టణ ప్రజల తాగునీటి కోసం ఎల్లంపల్లి నుండి పైప్ లైన్ కోసం 140 కోట్లు శాంక్షన్ చేయించారు. నియోజకవర్గంలోని అంతర్గత రహదారుల కోసం ఎంపీ నిధుల నుండి 16 కోట్లు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ నిధులు 12 కోట్ల రూపాయలు. దళితవాడల్లో రోడ్లు, మురికి కాల్వల నిర్మాణానికి కృషి చేశారు మన వివేకన్న. కాకాజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు అద్భుతమైన రైల్ కనెక్టివిటీ ఉందంటే మన వివేకన్న చొరవే కారణం. సికింద్రాబాద్ నుండి కాకాజ్ నగర్ కు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వేయించిన వివేక్ సంపర్క్రాంతి, నవజీవన్ ఎక్స్ప్రెస్లు బెల్లంపల్లి, మంచిర్యాల్లో ఆగేలా చేశారు. ఇంతేకాదు, తెలంగాణ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లను రామకృష్ణాపూర్లో, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను మందమరిలో ఆగేలా రైల్వే అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ అనుకున్నది సాధించారు. ఇంతేకాదు, మంచిర్యాల నుంచి జైపూర్ పవర్ ప్లాంట్ మీదుగా చెన్నూరు వరకు రైల్వే లైన్ నిర్మాణానికి వివేకన్న కృషి చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎంపీగానే కాదు, వ్యక్తిగతంగానూ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ వర్గాల కోసం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వివేకానంద. ఇప్పటి వరకు వివిధ పాఠశాలలకు 20,000 బెంచీలను పంపిణీ చేశారు. రేపు ఎంపీగా గెలిచాక పెద్దపల్లి నియోజకవర్గ రూపురేఖలు మార్చాలని వివేకన్న ఆలోచిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో మన ప్రాంతాన్ని సరికొత్తగా నిలపాలనుకుంటున్నారు. బంగారు తెలంగాణకు గర్వకారణంలా పెద్దపల్లి నియోజకవర్గాన్ని నిలపబోతున్నారు. ఇందులో భాగంగా గోలేటి నుంచి భూపాల్పల్లి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయిస్తారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాల డిమాండ్ అయిన తూర్పు జిల్లా ఏర్పాటు అయ్యేలా చూస్తారు. సింగరేణి ఆధ్వర్యంలో మరిన్ని పవర్ ప్లాంట్ల ఏర్పాట్లకు ప్రయత్నిస్తారు. లక్షెట్టిపేట నుంచి ఆసిఫాబాద్ వరకు 4 లైన్ల రహదారి ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తారు. ఇంతేకాదు, సింగరేణి కార్మికుల పెన్షన్ను పెంచేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తారు. కేతన్పల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టేలా ప్రభుత్వంపై ప్రెజర్ పెడతారు. 60 ఏళ్ల కలను నిజం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మాట తప్పకుండా కాంగ్రెస్లోకి తిరిగి వచ్చి నా కల తెలంగాణ, నా జీవితం తెలంగాణ, నా కుటుంబం తెలంగాణ. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ. మాట మీద నిలబడిన వాడే నిజమైన నాయకుడు. తెలంగాణ కోసం అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి వచ్చి ఎంపీ వివేకానంద ప్రజా ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. ఇటు పోరాటంలో అటు జాతీయ నాయకులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు ఒప్పించడంలో ముందున్నారు. తెలంగాణ ఎందుకు ఇవ్వాలో బలంగా జాతీయ నేతలకు వినిపించింది ఆయన ఒక్కరే. చివరికి మనందరి కలను సాకారం చేస్తూ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు తను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అందుకే తెలంగాణ ఇస్తే మళ్ళీ పార్టీలోకి వస్తానన్న ఎంపీ వివేకానంద ఆ మాట మీదే నిలబడ్డారు. ప్రజల కోసం సర్వం వదులుకోవడానికి సిద్ధపడి నిజమైన నాయకుడంటే ఎలా ఉండాలో ప్రపంచానికి చూపించారు. రాజకీయమున్నది జనం కోసమే అని నిరూపించారు.